హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? పిల్లలిద్దరిని రెడీ చేశానండి. ఇంకా మా వారి వాళ్ళ స్కూల్లో దింపడానికి అయితే తీసుకెళ్తున్నారు. అండ్ మా వారితో పాటు హాన్వి తల్లి కూడా వెళ్తోందండి. అండ్ నిన్న మొన్నటి వరకు నా పెద్ద కూతురు సివిల్ డ్రెస్లో అయితే వెళ్ళింది. యూనిఫామ్స్ కొంచెం రాలేదంట అండి, లేట్ అయిపోయింది. అండ్ నిన్న యూనిఫామ్ ఇచ్చి పంపారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో యూనిఫామ్ వేసుకొని వాళ్ళ నా కూతురు. అండ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఉండొచ్చు కదా ఇవాళ, గుడికి వెళ్ళే వాళ్ళం కదా. బాయ్ డాడీ. ఇవాళ మా పెళ్లి రోజు అండి. ఇంకా మా వారిని ఉండమని అయితే అడుగుతున్నాను. ఇంకా పోలీస్ హస్బెండ్ అంటే అందరికీ తెలిసిందే కదా అండి. ఇంకా లీవ్లు అలాంటివి అయితే ఏముండవు. ఎంతో ఇంపార్టెంట్ విషయం అయితే తప్ప ఇంకా వాళ్ళు లీవ్ తీసుకోవడానికి అయితే వీలుండదు. అండ్ ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత కింద కొంచెం వాటర్తో క్లీన్ చేసేసి చిన్న ముగ్గు పెట్టి అయితే పైకి వచ్చానండి. ఇంకా రాగానే కొంచెం నేను ఎంటీ స్టమక్తో వేసుకుని ఒక ట్యాబ్లెట్ అయితే ఉంది, అది వేసుకొని కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుందండి నాకు ట్యాబ్లెట్ వేసుకుంటే. నేను 2-3 ఇంజెక్షన్స్ అయినా తీసుకుంటాను ఈజీగా, కానీ ఒక ట్యాబ్లెట్ మింగడానికి మాత్రం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. అది కూడా ఇంకా థర్డ్ డెలివరీ అయిన తర్వాత కొంచెం ట్యాబ్లెట్లు తినడం కొంచెం అలవాటు చేసుకున్నాను. అండ్ నిన్న కొంచెం బయటికి అయితే సామాన్లు తీసుకురావడానికి వెళ్ళామండి. మా వారు ఇలా అలోవెరా జెల్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఎప్పుడో నా పెళ్ళి అయిన కొత్తలో మా వారు 1-2 టైమ్స్ ఇలా వాడారు. మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత మా వారు మొదటిసారి అయితే తీసుకున్నారండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. థర్డ్ డెలివరీ అయిన తర్వాత నా హెల్త్ అయితే పూర్తిగా నా చేతుల్లో లేకుండా పోయిందండి. అండ్ నాకైతే థర్డ్ డెలివరీలో కొంచెం లేయర్స్ అవి విచ్చుకుపోవడం వల్ల కొంచెం ఎక్కువగా అతుకులు పడ్డాయండి నాకు లోపల లేయర్స్కి. సో దాని ఎఫెక్ట్ నా లైఫ్ పైన ఎంత ప్రభావం చూపిస్తుందంటే కొన్నిసార్లు అబ్బా ఈ సిచ్యువేషన్ ఏంటి అని ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. 3 పిల్లలు ఉన్న మదర్కే తెలుస్తుందండి ఆ ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి ఏంటి అనేవి. చూసే వాళ్ళకి అంత ఈజీగా అర్థం అవ్వదు. అండ్ రెగ్యులర్గా ఎక్కువగా పనులు చేయడం వల్ల అబ్డామినల్లో చాలా పెయిన్ వస్తుందండి. దానికోసమని మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం అయితే మెడిసిన్స్ ఇచ్చారు. నాకు డెలివరీ అయిన తర్వాత అబ్డామినల్ సపోర్ట్ కోసం అయితే ఈ బెల్ట్ ఇచ్చారండి. కానీ అప్పుడు నాకు దీని అవసరం లేదనిపించింది. ఇప్పుడు దీని అవసరం చాలా ఉందండి నాకు.